పంజాబ్‌కి ఇంకా ఢిల్లీకి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగింది. ఈ మ్యాచ్‌లో అయితే ఐపీఎల్ హిస్టరీలో కల్లా హైయెస్ట్ టార్గెట్‌ని ఛేదింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో అయితే కేఎల్ రాహుల్ వచ్చేసి ర్యాంప్ ఆడించాడు. అయినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే ఛేజింగ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ అయితే చితక్కొట్టేశారు. ముఖ్యంగా సిమ్రాన్ సింగ్ అయితే ఒక ఓవర్‌లో 4 ఫోర్లు కొట్టాడు. అయితే ఇంతకీ ఈ మ్యాచ్‌లో ఏమైంది? ఢిల్లీ ఓడిపోవడానికి కారణం ఏంటి? పంజాబ్ గెలవడానికి కారణం ఏంటి? సో ఇప్పుడైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టాపిక్ దగ్గరికెళ్ళే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరకొచ్చేస్తే ఢిల్లీ అయితే ఫస్ట్ బ్యాటింగ్ వేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు పాతం నిస్సంగా అయితే తొందర అవుట్ అయిపోయాడు. ఇతను అవుట్ అయిపోయాక రియల్ గేమ్ అనేది స్టార్ట్ అయింది. కేఎల్ రాహుల్ ఇంకా నితీష్ రాణా వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అయితే ర్యాంప్ ఆడించాడు. కేవలం 67 బాల్స్‌లో 157 కొట్టాడు. ఎప్పుడు చూసినా తాబేలులాగా స్లో ఆడతాడు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం ర్యాబిట్ లాగా స్పీడ్‌గా ఆడాడు. కేఎల్ రాహుల్ ఆటను చూసి ప్రతి ఒక్కరైతే షాక్ అయిపోయారు. అప్పుడు అర్థమైంది ఈ పిచ్ అనేది అంత రాడ్‌గా ఉందని. ఇక చెప్పాలంటే ఈ పిచ్ వచ్చేసి చాలా అంటే చాలా రాడ్‌గా ఉంది. ఇదే పిచ్‌లో ఎస్ఆర్‌హెచ్ టీమ్ వచ్చేసి పవర్ ప్లేలో 125 కొట్టింది. అందుకే కేఎల్ రాహుల్ వచ్చేసి ఈ రేంజ్‌లో ఆడాడు. ఇంకా అలాగే నితీష్ రాణా ఏమీ తక్కువేం ఆడలేదు. ఇతను కూడా 44 బాల్స్‌లో 91 కొట్టాడు. సో వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్‌షిప్ అనేది 220 వచ్చింది. ఇది ఓవరాల్‌గా సెకండ్ అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్‌లో ఏబీ డివిలియర్స్ ఇంకా విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరైతే ఉన్నారు. ఏబీ డివిలియర్స్ ఇంకా విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరైతే 229 చేశారు. సో ఓవరాల్‌గా ఢిల్లీ టీమ్ అయితే 264 కొట్టింది. సో తర్వాత అయితే పంజాబ్ టీం వచ్చేసి బ్యాటింగ్ వేసింది. పంజాబ్ ఓపెనర్స్ ప్రియాంష్ ఆర్య ఇంకా సిమ్రాన్ వీళ్ళిద్దరైతే ర్యాంప్ ఆడించారు. వీళ్ళిద్దరైతే పవర్ ప్లేలోనే మ్యాచ్‌ని వన్ సైడ్ వేశారు. ముఖ్యంగా సిమ్రాన్ సింగ్ అయితే ఒక ఓవర్‌లో 6 ఫోర్లు కొట్టాడు. ఇతను టోటల్‌గా 26 బాల్స్‌లో 76 రన్స్ కొట్టాడు. ఇంకా ప్రియాంష్ ఆర్య వచ్చేసి 17 బాల్స్‌లో 43 కొట్టాడు. అయితే ఢిల్లీ టీం బౌలింగ్ వేసినప్పుడు లుంగి ఎంగిడికి అయితే ఇంజురీ అయింది. ఇతను క్యాచ్ పడుతున్నప్పుడు ఇతనికైతే ఇంజురీ అయింది. ఇతనికి ఇంజురీ అయినప్పుడు అంబులెన్స్ అయితే గ్రౌండ్‌లోకి వచ్చింది. ఇప్పటివరకు ఏ ప్లేయర్ కూడా ఇలా కాలేదు. అంటే గ్రౌండ్‌లోకి అంబులెన్స్ వచ్చేంత ఇంజురీ ఎవరికి కాలేదు. ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. సో ప్రెజెంట్ అయితే ఇతని కండిషన్ వచ్చేసి బానే ఉంది. ఇంకా ఎండింగ్‌లో శ్రేయస్ అయ్యర్ అయితే చాలా బాగా ఆడాడు. కేవలం 36 బాల్స్‌లో 71 కొట్టాడు. సో ఫైనల్‌గా అయితే శ్రేయస్ అయ్యర్ అయితే ఈ మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టీం ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ టీంలో ఫీల్డింగ్ అనేది సరిగా లేదు. వీళ్ళ టీంలో కరుణ్ నాయర్ అయితే 2 క్యాచ్‌లని డ్రాప్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ కొట్టిన 2 క్యాచ్‌లని ఇతనైతే డ్రాప్ చేశాడు. ఒకవేళ శ్రేయస్ అయ్యర్‌ని అవుట్ చేసుంటే మ్యాచ్ అనేది ఇంకోలా ఉండేది. ఇంకా పంజాబ్ టీం గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ ఓపెనర్స్ వచ్చేసి అగ్రెసివ్‌గా ఆడటం. కేవలం పవర్ ప్లేలో 100 పరుగులంటే మామూలు విషయం కాదు. సో పంజాబ్ ఓపెనర్స్‌కి క్రెడిట్ ఇవ్వాలి. సో ఓవరాల్‌గా పంజాబ్ టీం గెలిచి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇంకా ఢిల్లీ టీం వచ్చేసి 6థ్ ప్లేస్‌లో ఉంది. ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.